హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన కొరకు ఏర్పాటు చేసిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము 2వ వరుసను చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనములో 2వ వరుసను చదువుకుందాం. యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఎల్లప్పుడూ నిన్న నేడు రేపు అని కాదు, కానీ మన జీవిత కాలమంతయు అనగా మనం బ్రతికినంత కాలము యెహోవాను మనము నమ్ముకోవాలని ప్రభు అయిన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకొనుట వలన అద్భుతమైన కార్యములు, మరి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోగలమని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా యుగ యుగములు అనగా మన బ్రతికినంత కాలము దేవుని నమ్ముకొని దీవించబడాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. తరల వంచి కండ్లు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, మీ మహిమ గల నామమునకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము జీవించు కాలం అంతయు కూడా నా ప్రభువా నేను నమ్ముకొని మీ ద్వారా నా ప్రభువా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అనుభవించినట్లుగా నీ సహాయం మాకు దయచేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీ ఎడల వారికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.